మరి ఇదిగో మా అమ్మతో కాస్త జాగ్రత్తగా ఉండు. అబ్బా ఎన్నిసార్లు చెప్తారండి, అర్థమైంది. మీ అమ్మగారు మా వదిన ఇద్దరు ఒకే బ్రాండ్. మీరు పదండి. ఇటువంటి అత్తమ్మా, నేను పెడతాను. నిండుగా నూరేళ్ళు చల్లగా ఉండమ్మా. ఎక్స్క్యూజ్ మీ. చూడమ్మా. చూస్తున్నానండి. నీకు సంగీతం వచ్చా? రాదండి. రాదా? పోనీ నాట్యం అరే డాన్స్ వచ్చా? సత్యా, సంగీతం డాన్స్ రెండు రావట. అబ్బా రాకపోతే ఏంటండి ఇప్పుడు? సంగీత కచేరీలు డాన్స్ ప్రోగ్రామ్ చేయిస్తారా? కాపురం చేసుకునే పిల్లకి పని పాట పంట వారు పోస్తే చాలు. పోనీ అవేనా వచ్చేమో కనుక్కో. మీరు మరీను రా పద్మారా. అమలు, నీ చేత కొంచెం టీ కలిపమ్మా. ఇందాకొకటి మర్చిపోయానండి. అయ్యో ఇదేమిటమ్మా, టీ కలుపుతానండి. నువ్వెందుకమ్మా? సత్యా, అమ్మాయి చాలా ముచ్చటగా ఉంది కదా. కొత్త కదా, కంగారు పడి ఉంటుంది. అయ్యో, నాకు టీ కలపడం రాదండి. రాకపోతే ఏంటమ్మా, ఇప్పుడు ఏమైంది? తనకి వంట కూడా రాదమ్మా. చిన్న పిల్లే కదరా, మెల్లగా నేర్చుకుంటుంది. అవునవును, నిజమే నేర్చుకుంటుంది. అదేమన్నా మహావిద్య? నేను బ్రతికుండగా దీనికి వంట చేసే కర్మ ఏమిటండి? అంటే నీకు ఓకేనా? వాడికి ఓకే అంటే నాకు ఓకే. మీకేమైనా ఇదా? అదే నాకు ఓకే. ముఖ్యంగా ఇలాంటి వాటిలో నేను అసలు గొప్పను. పెళ్లి కాకుండా నేను తీసుకొస్తే నలుగురు ఏమనుకుంటారు? తప్పు కదా, వెళ్ళదించరా. అలాగే వెళ్ళొస్తాను. ఉండమ్మా. అప్పుడే పెళ్లి కళ వచ్చేసింది. మీ పెద్దలతో మాట్లాడతాను. వీళ్ళిద్దరికంటే నాకు తొందర ఎక్కువగా ఉంది. ఎవరండి ఆ అమ్మాయి? చూసి వాళ్ళు ఏమని అనుకోరు? అనుకున్నా రిస్క్ లేదు. కాబోయే మొగుడు పెళ్ళాలేగా. కాబోయే మొగుడు పెళ్ళాలా? మరి నా కూతురు? నీ కూతురు ఏమిటి? ఏంటంటండి, నా కూతుర్ని మీ ఇంట్లో ఉంచింది ఎందుకు? మీకు నచ్చితే మీ కోడల్ని చేసుకుంటారనేగా. అండాళ్ళు, ఏమిటి నువ్వు మాట్లాడేది? అమ్మా, నాకొక్కగానొక్క కూతురు, మగతోడు లేని సంసారం. నానా కష్టాలు పడి దాని ఇంత దాన్ని చేశాను. దాని పెళ్లి కోసమే 2 లక్షల రూపాయలు బ్యాంకులో వేశాను. మీకు ఇంకా కావాలంటే చెప్పండి, నేను ఇన్స్టాల్మెంట్లో తెచ్చుకొని మీకు ఇస్తాను. అది ఇంటి కోడలైతే చూసి సంతోషపడతామని ఒకే ఒక ఆశ. మీరు కాదనొద్దు. కానీ చందు ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాడు కదా. అది కదమ్మా. ఇంత దూరం వచ్చాక అమ్మాయిని మాత్రం కాదని ఎలా అనగలం? ఆవిడ చెప్తే అబ్బాయి కాదనడండి. చెప్పమని మీరేని చెప్పండి. ఆయన చెప్పినా ఎవరు చెప్పినా నేను మాత్రం ఏం చెప్తాను? ఇది వాడి పెళ్లి, వాడి జీవితం. మరి నా కూతురి జీవితం అన్యాయం అయిపోతుందమ్మా. ఆ పిల్లకన్నా నా బిడ్డకేం తక్కువ చెప్పండి. ఆండాళ్ళు, పద్మ మనసులో ఈ ఆలోచన ఉందో లేదో నాకు తెలీదు. నీ మనసులో ఉంటే నువ్వు నాతో చెప్పుండాల్సింది. ఇప్పుడు నేను మాత్రం ఏం చేస్తాను? అమ్మా, మీకు ఒక ఆడపిల్ల ఉంది కనుక నేను ఇంతసేపు ఊరుకున్నాను. చూడమ్మా, ఎవరి మనసులో ఏమున్నా ఇప్పుడు ఎవరో ఏం చేయలేము. ఏమి చేయలేమేంటండి? పెళ్లి కాని పిల్లని ఇంట్లో ఉంచుకున్న నాళ్ళు ఉంచుకుని పెళ్లికి మాత్రం ఇంకో పిల్ల కావాల్సి వచ్చిందా? ఆండాళ్ళు, చూడమ్మా, ఎవరి మనసులో ఏమున్నా ఇప్పుడు ఎవరో ఏం చేయలేము. ఏమి చేయలేమేంటండి? పెళ్లి కాని పిల్లని ఇంట్లో ఉంచుకున్న నాళ్ళు ఉంచుకుని పెళ్లికి మాత్రం ఇంకో పిల్ల కావాల్సి వచ్చిందా? ఏమి చేయలేమేంటండి? పెళ్లి కాని పిల్లని ఇంట్లో ఉంచుకున్న నాళ్ళు ఉంచుకుని పెళ్లికి మాత్రం ఇంకో పిల్ల కావాల్సి వచ్చిందా? తీసుకోండి ఆంటీ, ఇంక నేను ఇంట్లో ఉండలేను. పాపం మా అమ్మ మాట్లాడేది తప్పైనా ఒట్టి పిచ్చిది. ముందు టీవీ ఇచ్చి తర్వాత ఇన్స్టాల్మెంట్స్ లో డబ్బు కట్టించుకున్నట్టు అనుకుంది. పెళ్ళంటే ముందు అమ్మాయిని ఇంటికి చేర్చి తర్వాత తాళి కట్టించాలనుకుంది. మీ దగ్గర పని పాట నేర్చుకోమని మా అమ్మ పంపినప్పుడు అమ్మేమనుకుందో నాకు తెలీదు. నేను మాత్రం ఒక్కటే అనుకున్నానంటీ, మిమ్మల్ని అమ్మ అనే అదృష్టం వచ్చే జన్మకైనా దొరుకుతుందనుకున్నాను. అత్తమ్మ అనాలనే ఆలోచన ఎప్పుడూ లేదంటీ. నీదెంత గొప్ప మనసు పద్మా. నువ్వు ఇంట్లో ఉంటేనే మంచిది. నువ్వు కూడా నా బిడ్డ లాంటి తనివి.
నీకు మంచి సంబంధం చూసి నేనే పెళ్లి చేస్తాను. అది కాదమ్మా. అదేమిటి పిన్ని గారు, మాకున్నది ఒక ఆడపిల్లే కదా. వదినా, ఏంటది? ఏం లేదు లేవే, ఫస్ట్ నైట్ వాళ్ళ ఇంట్లో జరగాలని మీ అత్తగారు అంటున్నారు. వీల్లేదని మేము అంటున్నాం. ఏ ఎందుకు వీలు కాదు? పెళ్లి శోభనం రెండు అమ్మాయి ఇంట్లో జరగడం మన ఆచారం. అవన్నీ పెద్దోళ్ళు గొడవలే. గొడవలు పెద్దోళ్ళవే, కానీ రేపు కాపురం చేయాల్సింది నేను. అయితే ఏంటి నువ్వు అనేది? వదినా, ఫస్ట్ నైట్ ఎక్కడ జరిగితే ఏంటి, మధ్యలో మీరెందుకు గొడవ పడతారు? మా అత్తగారింట్లోనే జరగనివ్వండి. అమ్మ నా కోడలా, నువ్వెంత దూరం ఆలోచించావే? ఉద్యోగరీత్యా పట్నం వచ్చి స్థలం కొనుక్కున్నాక మొట్టమొదట కట్టుకున్న గదమ్మా ఇది. జయ పెళ్లి ఆ ఊళ్ళోనే చేశాం. ఈ ఇంట్లో ఏ పబ్బం చేసుకోలేకపోతున్నాం, కార్యమైనా చేస్తే బాగుంటుంది అనుకున్నాను. చివరికి నా కోడలు బంగారం కనుక నా ముచ్చట తీరింది. ఒరేయ్ పల్లయ్య, అమ్మా, కార్యానికి గులాబీలేమిట్రా? అమ్మాయి గారు తెమ్మన్నారండి. అబ్బాయి గారి గదిలోకండి. బండాడి గదిలోకా? ఆ. అమలు, ఏమిటి ఇది? ఇది ఆయన గదన్నారు కదా, అందుకని. శోభనంగా నువ్వు తయారు చేయడం ఏమిటి? మా శోభనమే కదా. నీ మొహం, చేసింది చాలు గాని పద. అది కాదమ్మా. నీలు బుద్ధుందా నీకు? పద. ఆ గది మల్లెపూలతో బ్రహ్మాండంగా చేయించాను, చూద్దుగానరా. శోభనానికి గులాబీలేమిటమ్మా, మల్లెపూల తోటలా చేయించాను, రా చూద్దు గాని. మల్లెపూలంటే నాకు పడవద్దమ్మా, ఎలర్జీ. ఏమిటే నువ్వనేది? సత్యా, ఆ ఒకసారి ఇలా వస్తావా? పెళ్లి పందిట్లో శోభనం ఎక్కడ జరగాలని పోట్లాడుకుంటుంటే అమ్మాయి ఏమంది? శోభనం చేసుకునేది నేను అని నీ ముచ్చట తీర్చింది కదా. అయితే అసలు శోభనం మన ఇంట్లో జరగడం సాంప్రదాయం కాదు. ఏ గదిలో ఏ పూలతోని పట్టుదల ఎందుకు చెప్పు? అయినా శోభనం చేసుకునేది మేము అని అమ్మాయో చంద్రమో అంటే ఏం చేస్తాం? అలా అంటారంటారా? ఏమో, రిస్క్ చేయటం ఎందుకు చెప్పు? ఇంట్లోకొచ్చిన రోజే నా మొగుడి చేతే నా నోరు ముయించావా? అమ్మ నా కోడలా. ఎరుపు, పసుపు. అదేంటమ్మా అప్పుడే నిద్రలేచా? కాఫీ కూడా పెట్టేస్తున్నావు? నేను చేస్తాను లేరా? పర్లేదమ్మా, అయిపోయింది. అరే, చెప్తుంటే వినవేంటి? ఒక్క నిమిషం. అదేంటమ్మా, శోభనం పెళ్లి కూతురు పొద్దున్నే నిద్రలేచా కాఫీలు పెట్టేస్తున్నావు? చెప్తుంటే వినవా? మీరు కాఫీ కలిపితే ఆయనకు నచ్చదమ్మా. ఏంటో నా కాఫీ నే- నేను కాఫీ పెడితే వాడికి నచ్చదా? మరి ఇన్నేళ్ళు? అత్తమ్మా, ఆ. నాకు కొంచెం కాఫీ ఇస్తారా? మీరు పదండి, నేను తీసుకొస్తాను. పర్లేదు అత్తమ్మా, నేను ఎక్కడే ఉంటాను. ఆ, మా నాయనే పొద్దున్నే అమ్మ కోసం కాఫీ తెస్తున్నావా? నీకు కాదమ్మా, నీ కోళ్ళ కోసం. ఆ, సిగ్గులేని వెధవ. అత్తగారింట్లో కూడా ఇదేం పనిరా నీకు? ఏంటి, మా ఆయన నా కాఫీ తెస్తే మీరు తీసుకోవాలా? అంతగా మీకు కావాలంటే మీ ఆయన తెమ్మనండి. ఏం కూసావే? మా ఆయన్ని కాఫీ తెమ్మంటావా? ఏంటే ఏంటే పళ్ళు రాలిపోతాయి. వచ్చేయ్, రండి. జయ, నీకేమైనా బుద్ధి ఉందా? మొగుడితో సేవలు చేయించుకోవడమే కాకుండా అత్తగారికి దెబ్బలాడతావా? నన్ను ఇంట్లో అయితే తిట్టుకుంటారు. ఓహో, వాళ్ళు నేను తిడతారని నువ్వు నన్ను తిడతావన్నమాట. ఈ ఇంట్లో ఉన్నందుకు పెళ్ళయ్యా కూడా మాట్లాడాలన్నమాట. చే, ఇదేమిటండి, అది చూస్తే అలా, ఇది చూస్తే ఇలా. వాళ్ళు పిల్లలు, రిస్క్ చేయటం వాళ్ళకి ఇష్టం. వాళ్ళతో గోకోవటం మనకెందుకు చెప్పు? అత్తమ్మా, ఇదేమిటి బాబు, నువ్వు ఇలా వస్తున్నావు? అదంతే లేవే. మా అమ్మాయి అన్న మాటలు నువ్వేం పట్టించుకోకు బాబు. ఇవన్నీ నాకు అలవాటు అత్తమ్మ గారు. కొంచెం వేవిడి కాఫీ ఇస్తారా? ఆ, ఉమ్. అల్లుడు, అమ్మా, ఆ? నేను ఆ ఇంటికి వెళ్ళడం మానేనా? ఎందుకమ్మా, ఏమైంది? నీకు ఇష్టం లేని వాళ్ళ ఇంటికి నేను వెళ్ళడం ఎందుకమ్మా? ఇష్టం లేకపోతే నేను ఎందుకు పంపిస్తానమ్మా? కాకపోతే నేనేదో అనుకున్నాను, ఏదో అయింది. నువ్వు అదేం మనసులో పెట్టుకోకు. పాపం సత్యవతమ్మ కోడలు శోభన రోజు గొడవ పెట్టుకుందట. ఆ గొడవ ఎక్కడి దాకా వస్తాయో ఏమో. ఒక్క ఇన్స్టాల్మెంట్ తప్పిపోతే ఏమవుతుంది? 2వ నెల 2 కలిపి కట్టేయొచ్చు. నా కూతురు అదృష్టం ఎలా ఉందో. అమలు,
మీ వదిన ఫోన్ చేసింది, త్వరగా రా. అమ్ములు అట. ఆవిడికి కోతిముండంటే ఎంత ముద్దో. ఆ, హలో నీలు, నేను వదిన్ని. బాగున్నావా? బాగున్నాను వదినా. నిన్ను చూడాలనిపిస్తుంది, ఒకసారి రాకూడదు? అమ్మో, నాకు ఇక్కడ బోల్డ్ అని పనులున్నాయి వదినా. నువ్వే మా ఇంటికి రారాదు? ఆ, ఒక్క నిమిషం, అత్తమ్మతో మాట్లాడుతుంటే వచ్చేస్తాను. మీ నీలుకి మనం గుర్తులేవే. నేనా? అయ్యో, మూడు పట్టుకుంటే అరగంట వదలదు. మీరు మాట్లాడుతుండండి. దాన్నే మళ్ళీ ఫోన్ చేయమని పిన్ గారు. ఉంటాను. ఏమండి చూసారు, నిన్ను చూడాలని ఉందే అంటే చూడాలంటే నువ్వేరా అని చెప్పి వెళ్ళిపోయింది. బోల్డ్ పనులున్నాయట, బోల్డ్ పనులు. అత్తవారింట్లో ఉన్న ఆడపిల్ల పుట్టింటి రావడానికి టైం లేదు అన్నదంటే అక్కడ హాయిగా ఉన్నట్టే కదా. అందుకు మనం సంతోషించాలి గాని కోపడితే ఎలా? అది కాదండి, అది ఇంట్లో ఉన్నన్ని రోజులు దాని అల్లరితోనూ పోట్లాటలతోనూ పిచ్చెక్కుతుందేమో అనిపించేది. కానీ అది పెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత ఈ నిశ్శబ్దంతో నాకు నిజంగానే పిచ్చెక్కుతోందండి. ఏమండి, అది మాకు పిల్లాడైనా బాగుండేదేమో. ఏం చక్క మనతోటే ఉండేది. రూపా, ఆడపిల్లలు పెళ్ళై దూరం అవుతారు, మగపిల్లలు ఉద్యోగం నుంచి దూరం అవుతారు. అంతే. అమ్మా, నానా, ఇక్కడ. అమ్మా, నాన్న నాకు ఉద్యోగం వచ్చింది. ఏ ఉద్యోగం? ఐహెచ్బిలో. అంటే మన అల్లుడు చేస్తున్న కంపెనీ. అల్లుడు కంటే పెద్ద గ్రేడు. రేపటి నుంచి చంద్రశేఖర్ సన్ ఆఫ్ పొట్టి సత్యం కాదు, చంద్రశేఖర్ ఆఫీసర్ ఐహెచ్పి. సరేలేరా? సరేనా? 3000 మందిలో నాకే వచ్చింది తెలుసామ్మా. ఎంతో కష్టపడి రాశాను, ఎంతో తెలివిగా ఇంటర్వ్యూలో నెగ్గాను. చాలేరా, నీ తెలివితేటలతోనే ఉద్యోగం వస్తే ఇంతకు ముందంతా రాలేదే. అంటే లంచం ఇచ్చి తెచ్చుకున్నానా? కాదురా, అంత అమ్ముల అదృష్టం. ఇది ఇంట్లో కాలు పెట్టింది, నీకు ఉద్యోగం వచ్చింది, అంతే. అమ్మా, షో, బాబాయ్, అత్తాకోడళ్ళు ఒకటైపోయారు. అది లేడీస్ సెంటిమెంట్, దాని ముందు ఏది పనికిరాదు. అంతేనా నాన్న? గట్టిగా అరవకు, మనకి ఫుడ్ ఉండదు. అదా చాలు చాలు. అత్తమ్మా, నేను చేస్తాలేండి. ఇది కోడిగుడ్డు డిగ్రే మాడిపోతుంది. ఆయనకి ఎగురు ఇష్టం ఉండదు అత్తమ్మా, ఆయన ఆమ్లెట్ తింటారు. పోకుంది, అయిపోయింది. ఏంటి ఊరుకున్న కొద్ది పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? నిన్నగాక మొన్నొచ్చావు. నాకంటే నీకేం తెలుసు? నేను వాడిని 20 సంవత్సరాలు పెంచాను. నేను ఇంకా 75 ఏళ్ళు కాపురం చేయాలి ఆయనతో, అందుకే తెలుసుకున్నాను. ఏమిటి నువ్వు తెలుసుకున్నది? చెప్తే బాధపడతారు. జయ పెళ్లిలో వంటని కాఫీ చేయమంటూ, రేయ్ మా అమ్మ చేసిన కాఫీలో ఉందంటే చంపేస్తాను అన్నారు. దాని అర్థం ఏమిటి? మొన్న నా హ్యాపీ బర్త్డే రోజు మా ఇంట్లో 6 డజన్ ఆమ్లెట్లు హ్యాపీగా తిన్నారు తెలుసా? 6 డజన్ ఆమ్లెట్లు తిన్నాడా? అవునత్తమ్మా. మరీ కొయ్కే. మా బండాడు నా దగ్గర ఏది దాచుడు. అసలు వాడు అబద్ధాలే ఆడడు. నేను అబద్ధమే ఆడను. అవునవును, నిజాల పోటీలో నీకు ఫస్ట్ ప్రైజ్ ఇస్తారు. అక్కర్లేదు, ఆయనకిష్టమైన భోజనం కడుపు నిండా పెట్టగలిగితే చాలు. కోడలా మజాక. అమ్మ వండిన పొరటు, బెళ్ళా వేసిన ఆమ్లెట్, ఏది తిన్నా చచ్చవరా బాబా. ఆహా. వావ్, కోడి గుడ్డు పొరట్టు. వావ్, ఆమ్లెట్. ఈరోజు ఇన్ని వండారేంటి? ఏమన్నా స్పెషలా? అవును, స్పెషలే. ఫుట్బాల్ ఆటలాగా అత్తా కోడల ఆటని ఒక ఆట ఉందిలే. ఆడేవాడికి చెలగాటం, బంతికి ప్రాణ సంకటం. కోడిగుడ్డు పొరట్టు. అయ్య బాబోయ్, సూపర్. ఆమ్లెట్.
చాక్లెట్ అదుర్స్. అదుర్సు రెండు తింటే పెద్ద గొప్ప అనుకుంటున్నారు. అమ్ము అత్త కోళ్ళ కోట్లాట మార్నింగ్ షో స్టార్ట్ అయినట్టుంది. ఓరి బాబోయ్, ఇదేంటి ఇవాళ స్పెషల్ పెట్టా? ఓరి నాయనో, ఓరి దేవుడో. నాన్న, నీకు చౌడెందుకు వచ్చిందో ఇప్పుడు నాకు అర్థమైందిలే. కౌరుతో మర్దనా చేసుకుంటావా? ఎందుకురా? అది కొత్త ఫ్యాషన్లే. మోషన్ వస్తే దొడ్లోకి వెళ్లకుండా బయటికి వెళ్తావేంట్రా? ఏమిటో. సత్య, ఆకలిస్తుంది. వాడు వచ్చే వేళ అయింది. ఇప్పుడైనా మంట మొదలెట్టు. మీ ముద్దుల కోడలు గారు ఉంటారు ఆదర్శ్. అమ్మా, పళ్ళు, బిస్కెట్లు, జంతికలు, వేసరకాయలు ఎన్ని తిన్నా భోజనం చేసినట్లేదు. నువ్వైనా వంట చేయి తల్లి. మా ఆయన కొండి పెట్టే అదృష్టమే లేదు నాకు. ఇక మీకే వండి పెడతాను మావయ్య. ఒరేయ్ కొడకా, ఎంత పని చేసావురా? ఏం చేశాడు మావయ్య? ఏమైంది నాన్న? అబ్బా ఆగండి నాన్న, జస్ట్ మినిట్. జస్ట్ ఏ మినిట్ అంటే ఏం చేస్తాడు మావయ్య? నీరసంగా తిరిగి వస్తాడు అల్లుడయ్యా. ఓహో, అమ్మా నీలిమా, టేక్ ఇట్ ఈజీ బాబాయ్. గుండెని బండి చేసుకో బావా. వంట ఆడవాళ్ళ కాపీరైట్ కాదు, మగవాళ్ళ జన్మ హక్కు. నాన్న, ఒక్కసారి మన మగ పురుషులైన నల భీముల్ని గుర్తు తెచ్చుకో. తెచ్చుకున్నా. అయితే నువ్వు నలుడు, నేను భీముడు. నేనంటే అల్లుడు. సార్. నానా, చపాతీ పిండి ఏ గిన్నెలో కలపాలి? మళ్ళీ గిన్నెందుకు రా, దాంట్లోనే కలిపి. ఓకే. అమ్మో, అందులో 12 కేజీల గోధుమ పిండి ఉంది. నువ్వేంటి బియ్యం తీసుకో, సర్ఫేస్ కడుగు, శుభ్రంగా ఉంటుంది. ఓకే. ఆ, బియ్యం సర్ఫేసా? ఏం కోరుకుంటున్నారు మావయ్య? గుత్తి గుమ్మడికాయ కూర. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అన్ని కొత్త కొత్త ఐడియాలు. మా అవయ్య మజాక. సాంబార్లో ఉప్పు 2 స్పూన్లు వేయమంటావా బాబాయ్? నువ్వు మరీ పిసినారు నాన్న. కిలో రూపాయి ఉప్పు కూడా కక్కుర్తా. ఓ పావు కేజీ వేసుకో. నేను పిసినాన్న. 1/2 కేజీ వేస్తా. ఓహో, సూపరా. త్వరగా ఉల్లిపాయలు తగరా, సోపు పడిపోతుంది. అలాగే. అమ్మా, అక్కర్లేదు. డెటాల్ వేస్తే దీనికి కోపం, షేవింగ్ లోషన్ వస్తే అమ్మ కోపం. నాన్న, కాస్త కారప్పుడు అందుకో, దెబ్బ కడుతుంది. బండ ఏమండి? అల్లుడు, రిస్క్ చేసి నువ్వు కూడా బేలు కోసుకో. నేను కోసుకుంటే మా అమ్మ, మీ అమ్మాయి చెరువులు కోసి వెళ్ళిపోతారు. మళ్ళీ గొప్ప చేస్తామా నువ్వు?